ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అంటే వైసీపీ వాళ్ళే చాలా చోట్ల అటాక్లు మొదలు పెట్టారు, అటాక్లు చేశారు. మీకు నరసరావుపేట నియోజకవర్గంలో చూస్తే తెలుగుదేశం అభ్యర్థి ఆ వెళ్ళి పోలింగ్ స్టేషన్ లో చూసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన బయటకు వచ్చేసరికి ఆయన కార్లన్నీ ధ్వంసం చేశారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా మాచర్లలో ఒక పోలింగ్ బూత్ ని క్యాప్చర్ చేసుకోవడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ విధంగా అంటే మనం చూసాం తెనాల్లో కూడా ఒక ఓటరు ఏమన్నాడు, ఎమ్మెల్యేని ఏమన్నాడు, కొంచెం లైన్ లో రండి మీరు అన్నాడు. ఆ మాట అన్నందుకు ఎమ్మెల్యే కొట్టాడండి. ఎమ్మెల్యేనే ఫస్ట్ కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ ఓటరు ఊరుకోలేదు, ఆ ఓటరు కూడా తిరిగి కొట్టాడు. అంటే ఈ తరహాలో అక్కడ పోలింగ్ జరిగింది. ఇదే కాకుండా వైసీపీ సోషల్ మీడియా అంతా నిన్న రాత్రి నుంచి మనం గమనిస్తే మొత్తం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగింది. ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది, పోలీసు వ్యవస్థ ఏమైపోయింది అని ప్రశ్నలు వాళ్ళు మొత్తం రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మొత్తం ఓటర్లు ఏంటి ఇట్లా వచ్చారు, వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, మా వాళ్ళు రాలేదు, మా ఊళ్ళల్లో ఇట్లా లేదు, కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు, పోలీసింగ్ పూర్తిగా విఫలమైపోయింది అన్న కామెంట్లతోటి నిన్న దాదాపుగా సాయంత్రం 4 నుంచి మొదలు పెట్టారండి. అంటే వాళ్ళ ఉక్రోషం చూస్తూ ఉంటే చాలా చోట్ల వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉన్నదండి. మొత్తం అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో ఇదే విధంగా రిఫ్లెక్షన్స్ వచ్చినాయి. ఇది జరిగింది. పాజిటివ్ కామెంట్ ఎక్కడా కూడా వైసీపీ నుంచి పాజిటివ్ కామెంట్ ఎక్కడా రాలేదండి. ఇంకొక విషయం ఏంటంటే ఓటర్లు ఎంత ప్రశాంతంగా ఓటు వేశారు అంటే ఒక 4-5 చోట్ల తప్ప రీపోలింగ్ జరిగే అవకాశం లేకుండా వేశారండి. ఇది ఒకటి మనం చాలా గమనించాల్సిన విషయం. రీపోలింగ్ చాలా తక్కువ చోట్ల జరగబోతుంది. సో ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఒక రకంగా అలయన్స్ కి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందనేది మీ అనాలిసిస్, రైట్? యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకతని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఒకసారి టీడీపీతో రిఫ్లెక్ట్ చేస్తున్నది అనేది నా రీడింగ్. మీ అబ్జర్వేషన్స్, రైట్? టీడీపీతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి జ్యోత్స్న గారు, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్. రికార్డు పోలింగ్ అసలు అది 83 వరకు వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఒకటి, ఇంత స్థాయి పోలింగ్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎన్నో వస్తాయని అనుకుంటున్నారు? అందరూ ఆ ఫిగర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, జరిగిన పోలింగ్ పై మీ కామెంట్స్ ఏంటి? చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులు